రాణి అబ్బక్క చౌట పోర్చుగీస్‌ని ఓడించిన వీరనారి. మీరు రాణి లక్ష్మీబాయి గురించి వింటున్నారు. మీరు టిప్పు సుల్తాన్ యుద్ధాల గురించి చదివుంటారు. కానీ ఒక రాణి బ్రిటిష్ కన్నా ముందు పోర్చుగీస్‌ని యుద్ధంలో ఓడించింది. తన భూమి కోసం, తన జనం కోసం తన ప్రాణాలు ఇచ్చిన వీరనారి. ఆమె పేరే రాణి అబ్బక్క చౌట. కర్ణాటక తీర సింహం. 16వ శతాబ్దిలో కర్ణాటక తీరంలో ఉలాల్ అనే ఒక చిన్న రాజ్యం ఉండేది. చిన్న రాజ్యమైన సముద్రంతో వ్యాపారం, కృషి పడాలన్న భూమి, సంతోషంతో జీవించే జనం. ఉలాల్ రాజ్యాన్ని చౌట రాజ్యస్తులు పాలించేటప్పుడు ఆ రాజ్యంకి ఒక్క బలవంతమైన రాణి కలిగింది. తానే అబ్బక్క. ఆమె తండ్రి తిరుమల రాయ చౌట చిన్నప్పటి నుంచి ఆమెకి సైన్యం, ఆయుధ ప్రయోగం, ధర్మం, న్యాయం అన్నీ నేర్పాడు. అబ్బక్క గుర్ర సవారీలో, ఆయుధంలో నిపుణురాలు, సైన్యంలో నాయకురాలు. ఆ సమయంలో పోర్చుగీస్ వారు ఇండియా తీరంలోకి వ్యాపారం పేరుతో వస్తున్నారు. కాని లక్ష్యం ఆధిపత్యం. వైజాగ్, గోవా, మ్యాంగ్లూర్ లాంటి పోర్టులు పట్టుకొని ఉలాల్ మీద కూడా దృష్టి పెట్టారు. పోర్చుగీస్కి ఒకటే లక్ష్యం, ఉలాల్ని పట్టుకొని సముద్ర వ్యాపారాన్ని పూర్తిగా గ్రహించడం. కానీ అబ్బక్క అన్నారు, ఈ భూమి నాది కాదు, నా జనం చేతుల్లో ఉంది. ఈ భూమి మీద విదేశీ అడుగులు పెట్టకూడదు. ఆమె పోర్చుగీస్తో సంధి చేయలేదు. ఆమె సైన్యం సిద్ధం చేసింది. ఆమె ప్రతి అడుగులో ధైర్యం చూపించింది. 1668లో పోర్చుగీస్ సైన్యం కెప్టెన్ జోయ్ బిక్సోటాతో ఉలాల్ మీద పెద్ద యుద్ధం మొదలైంది. రాత్రి సమయంలో అబ్బక్క తన సైన్యంతో సముద్రంలో నుంచి పోర్చుగీస్ల మీద గొరిల్లా యుద్ధం చేసింది. నౌకలతో వచ్చిన సైన్యాన్ని ఒక చిన్న రాజ్యంలో తన ప్రజల సహాయంతో ఓడించింది. ఈ విజయం ఒక గొప్పటిది. చిన్న రాజ్యం, చిన్న సైన్యం, కానీ చాలా పెద్ద మనసులు కలిగిన ఒక రాణి అబ్బక్క. కానీ చరిత్రలో ప్రతి యుద్ధంలో ఒక ద్రోహి ఉంటాడు. అబ్బక్క కుటుంబంలో ఒక వ్యక్తి పోర్చుగీస్తో సంధి చేశాడు. ఆ రాత్రి పోర్చుగీస్ యుద్ధంలో అబ్బక్కని అరెస్ట్ అయింది. కానీ ఆమె మనోబలం, సైన్యంలో స్నేహం తనని కూడా బందీలో నుంచి గెలిపించింది. ఆమె పునరాజ్యాన్ని పాటించింది. కానీ తరువాత చాలా ప్రయత్నాల్లో ఆమె వీరమరణం చెందింది. ఈరోజు మనం రాణి లక్ష్మీబాయి గురించి గుర్తు చేసుకుంటున్నాం. కానీ దానికన్నా ముందు ఒక భారతీయ నారి రాణి అబ్బక్క చౌట ఒక విదేశీ సైన్యాన్ని ఓడించింది. ఆమెకి స్టాచ్యూ లేదు, టెక్స్ట్ బుక్స్లో పేరు లేదు. కానీ ఆమె చరిత్ర ఒక రాణికి సమర్పించిన జీవిత యుద్ధం. అబ్బక్క అనేది ఒక పేరు కాదు, అది ఒక ఆత్మశక్తి, ఒక వీర్యం యొక్క ప్రతీకం. మళ్ళీ కలుద్దాం ఇంకో వీర చరిత్ర